ఫ్రైడే స్మాల్ మినీ వ్లాగ్‌నైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను. సో, ఉదయాన్నే అయితే లేచి ఇంటి ముందు కడిగేసుకొని, ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇక ఫ్రెష్ అయిపోయి దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఉదయం బాక్స్ ప్రిపరేషన్‌లో ఉండి హడావిడిగా ముగ్గయితే పెట్టేశాను. కానీ ఇలా పూలనైతే అలంకరించలేదనమాట. ఇక లాస్ట్‌లో నా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటి ముందు ఇలా పూలతో అలంకరణ చేసుకున్నాను. రోజు ఇలా సింపుల్‌గా ముగ్గేసుకుంటాం, కానీ ఇక స్పెషల్ డేస్‌లో కొంచెం కలర్‌లో అయితే ఇలా వేశాను. చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. సింపుల్‌గానే వేసుకున్నాను. సో, ఇక్కడ స్వీట్ చేశాననమాట. ఇంట్లో ఎవ్వరూ తినరు. నేనే ఎక్కువ తినేస్తూ ఉంటాను. అందుకని తక్కువ క్వాంటిటీతో చేశాననమాట. ఇంకా ఇద్దరం, నేను అన్విత కూర్చొని, సెకండ్ ఫ్రైడే అండ్ వినాయక చవితి కూడా వస్తుంది కదా! సో, డ్రెస్సెస్‌ని అయితే డిజైన్ చేయించుకున్నాను. అవి బొటిక్ నుంచి కొరియర్ వచ్చిందనమాట. సో, అవి ఓపెన్ చేసి ఎలా వచ్చింది ఫిట్టింగ్ అని చెక్ చేసుకుంటున్నాము. స్టిచ్చింగ్ బాగుంటే చూడగానే అర్థమైపోతుంది. దాన్ని ట్రయల్ చేయాల్సిన అవసరం లేదు. ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తుంది. అయితే నేను రెగ్యులర్గా ఇచ్చే బొటిక్లోనే ఇచ్చానమాట. అది నందిగాంలో ఉంటుంది. హన్విక డిజైనర్ బొటిక్ అని ఇన్స్టా పేజ్లో కూడా ఉంది. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. సో, ఆ అవుట్ఫిట్స్ అన్నీ కూడా కమింగ్ ఫెస్టివల్స్లో ఎలా వచ్చిందనేది చూపిస్తాను. సో, ఇక మన ఫెస్టివల్స్కి ఎక్కువగా ఇలాంటి ట్రెడిషనల్గా ఉండే లెహెంగాస్ని ఇష్టపడుతూ ఉంటాను. ఎస్పెషల్లీ ఇక్కడ కనిపిస్తున్న లెహెంగా కూడా చూడటానికి కానీ కలర్ కాంబినేషన్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది.